హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్ లో భాగంగా గత గ్రూప్ ఎగ్జామ్ అడిగినటువంటి జనరల్ సైన్స్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ యొక్క కెమిస్ట్రీ యొక్క పార్ట్ 4 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. ఆల్రెడీ మనం ప్రీవియస్ గానీ 3 పార్ట్స్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది కదా. ఇంకా ఎవరైతే యొక్క ప్రీవియస్ 3 పార్ట్స్ చూడలేదు దయచేసి వాళ్ళందరూ కూడా యొక్క ప్రీవియస్ 3 పార్ట్స్ చూసిన తర్వాత యొక్క క్లాస్ వస్తే మీకు కంటిన్యూషన్ రావడం జరుగుతుంది. ఈ వీడియోలో మనం పీరియాడిక్ టేబుల్ సంబంధించినటువంటి టోటల్ డేటా కంప్లీట్ చేసుకుని కెమికల్ బాండింగ్ అనేటటువంటి డేటా అనేది స్టార్ట్ చేద్దాం. ఈ యొక్క రసాయన బంధం అనేది ఈ రోజు యొక్క క్లాస్ లో స్టార్ట్ అవుతుంది కాబట్టి వీడియోని చాలా కేర్ఫుల్ గా వినండి. అండ్ వీడియోని చాలా కేర్ఫుల్ గా వింటేనే మీకు ఆ యొక్క డిఫరెన్స్ తెలుస్తుంది. ఓకేనా? ఎస్పెషల్లీ వేలెన్స్ అంటే ఏంటిది, కర్పరం అంటే ఏంటిది, వేలెన్సీ యొక్క డేటా, బంధ సిద్ధాంతాలు అవన్నిటి గురించి డేటా రావడం జరుగుతుంది. ఓకే, సో లేట్ చేయకుండా ఫస్ట్ యొక్క క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోతే ముందు మీరందరూ ఏం చేయాలి, వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో మన యొక్క కొత్త ఛానల్ అయినటువంటి శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్ ఇది. సో మీకు లవ్ అండ్ సపోర్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. సో మీరందరూ కూడా ఆ యొక్క సపోర్ట్ ని ఇవ్వండి. ఓకే, అండ్ ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ జింక్ ఇన్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్? ఆధునిక ఆవర్తన పట్టికలో జింక్ యొక్క స్థానం ఏంటిది? ఓకేనా? సో జింక్ యొక్క పరమాణు సంఖ్య ఎంత అండి? 30. కనీసం 30 మూలకాలు అయితే రావాల్సి ఉంటది. సో దాంట్లో లాస్ట్ వచ్చేసరికి ఈ యొక్క జింక్. ఓకే, సో అది ఎక్కడ ఉంటది? ఇది మన యొక్క పీరియాడిక్ టేబుల్. మన యొక్క పీరియాడిక్ టేబుల్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటది. ఓకే, జింక్ ఎక్కడ ఉంటది? పీరియాడిక్ టేబుల్ లో ఇక్కడ ఉంటది. ఓకే, సో ఇప్పుడు దీని పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే గ్రూప్ 12 అండ్ గ్రూప్ 11. ఓకే, సో ఈ విధంగా మన డేటా ఇవ్వడం జరిగింది. థర్డ్ పీరియడ్, ఫోర్త్ పీరియడ్. సో ఫస్ట్ వచ్చేసరికి ఇది ఫస్ట్ పీరియడ్, సెకండ్ పీరియడ్, థర్డ్ పీరియడ్, ఇది ఫోర్త్ పీరియడ్. ఓకే, ఫోర్త్ పీరియడ్. ఓకే, ఈ రెండు ఆప్షన్స్ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ ఇది గ్రూప్ 12 గ్రూప్ ఏంటిది? సో ఇది 18, 17, 16, 15, 14, 13, ఇది ఏమైంది? 12. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఆన్సర్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఇప్పుడు మనకి ఒక పీరియాడిక్ టేబుల్ మన ముందర ఉన్నప్పుడు, పీరియాడిక్ టేబుల్ లేకుండా మన పరిస్థితి ఏంది? ఏంటిది? మనం ఆల్రెడీ ప్రీవియస్ గా అనుకున్నాం కదా, 2, 8, 8, 18, 18, 32, 32. సో ఇక్కడ వచ్చింది 30. సో 2, 8, 10, 10, 8, 18, 18 తర్వాత 18, 18, 36. సో ఇక్కడ ఆల్రెడీ 30 వచ్చేసింది. అంటే దీని లోపలనే ఉంటది కదా. అంటే 1, 2, 3, 4 4 దాంట్లో ఉంటది కన్ఫర్మ్. అండ్ నెక్స్ట్ సో ఇక్కడ దీనికి ఇది 18 కదా. సో ఇక్కడ ఇది ఎన్నో ప్లేస్ లో ఉంది? 1, 2, 3, 4, 5, 6, 7. సో 7వ ప్లేస్ లో ఉంది. సో 18కి మనం ఇట్లా రివర్స్ చేసుకుంటే వస్తే మనం డేటా తెలుసుకోవాలి. ఓకే, సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్ అండి? ఆప్షన్ ఆన్సర్ ఏంటండి? గ్రూప్ 12 అండ్ పీరియడ్ 4. అండ్ దాంతో పాటు అది మనకు ఆప్షన్ సి అని ఆన్సర్ అవుతుంది. న్యూలాండ్స్ అరేంజ్ ద నోన్ ఎలిమెంట్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్. సో ఈ యొక్క న్యూలాండ్ అంటే అప్పటి వరకు తెలిసినటువంటి మూలకాలను ఏ యొక్క క్రమంలో అమర్చడం జరిగింది? జాన్ న్యూలాండ్ అష్టక సిద్ధాంతం ఇవ్వడం జరిగింది. అష్టక సిద్ధాంతాలు మేజర్ గా పరమాణు ద్రవ్యరాశి అనేది ఉండడం జరుగుతుంది. తగ్గుతున్నది కాదండి, పెరుగుతున్నటువంటి పరమాణు ద్రవ్యరాశి. కాబట్టి వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, సో ఇంక్రీజింగ్ అటామిక్ మాస్. అకార్డింగ్ టు మెండలీఫ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ ద పీరియాడిక్ ఫంక్షన్ ఆఫ్ దేర్ డాష్. మెండలీఫ్ ప్రకారంగా మూలకాల యొక్క లక్షణాలు వాటి యొక్క డాష్ ఆవర్తన ప్రమేయాలు. ఏంటిది? ఇది కూడా డెఫినేషన్ డైరెక్ట్ గా మెండలీఫ్ గానీ, డావర్నియర్ గానీ, అండ్ దాంతో పాటు మనకి ఒక ఇంకెవరున్నారు, న్యూలాండ్ కానీ, వీళ్ళు ముగ్గురు కూడా పరమాణు ద్రవ్యరాశులు. ఒక్క మోస్ట్లీ ఒక్కటి మాత్రమే పరమాణు సంఖ్యల బేస్ పైన చేసిండు. ఓకే, సో ఇక్కడ మెండలీఫ్ ఏంటిది? పరమాణు ద్రవ్యరాశి, అటామిక్ మాసెస్. ఓకే, సో పరమాణు సంఖ్య అంటే మోస్ట్లీ ఆధునిక ఆవర్తన పట్టిక యొక్క పితామహుడు మోస్ట్లీ యొక్క అటామిక్ నెంబర్ బేస్ పైన చేయడం జరిగింది. సెలెక్ట్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ క్లోరిన్, బ్రోమిన్ అండ్ అయోడిన్ ఫర్ డాబర్నియర్ లా ఆఫ్ ట్రయాడ్స్. ఈ యొక్క డాబర్నియర్ యొక్క త్రిక సిద్ధాంతం కొరకు క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ యొక్క సరైనటువంటి క్రమాన్ని ఎంచుకోండి. ఓకే, సో మనకి ఒక టేబుల్ ఎన్నోసార్లు మీకు చూపించిన. ఓకేనా? ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఇందులో మనకి ఏం తెలిసింది? వాటి యొక్క డేటాతో పాటు వాటి యొక్క ఆర్డర్ కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. 1, 2, 3. ఇక్కడ 1, 2, 3. ఎట్లా అడిగిండు? క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. ఎక్కడ ఉంది? క్లోరిన్ తర్వాత బ్రోమిన్ తర్వాత అయోడిన్. క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఎక్కడ ఉంది? క్లోరిన్, అయోడిన్, బ్రోమిన్, బ్రోమిన్, అయోడిన్, క్లోరిన్, అయోడిన్, బ్రోమిన్, క్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. సో ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఇది ఆర్డర్. ఓకే, ఎందుకంటే క్లోరిన్ యొక్క పరమాణు ద్రవ్యరాశి అనేది అయోడిన్ కంటే తక్కువ ఉంటది. ఇది మిడిల్ లో ఉంటది. అండ్ నెక్స్ట్, ఇన్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఎలిమెంట్స్ ప్రెసెంట్ ఇన్ వన్ గ్రూప్ హ్యాస్ ద సేమ్ నెంబర్ ఆఫ్ డాష్. ఆధునిక ఆవర్తన పట్టికలో ఒక గ్రూప్ లో ఉన్నటువంటి మూలకాలు ఒకే సంఖ్యలో డాష్ ని కలిగి ఉంటాయి. ఓకే, సో ఈ యొక్క ఆధునిక ఆవర్తన పట్టికలు ఇవన్నీ కూడా మనకు ఒకటే గ్రూప్ లో తీసుకుంటే, ఒక్కొక్క గ్రూప్ తీసుకుంటే దాంట్లో మనకు మూలకాలు ఒకే సంఖ్యలో ఏముంటాయి? ఎలక్ట్రాన్లు, వేలెన్స్ ఎలక్ట్రాన్లు, కర్బరాలు, ప్రోటాన్లు.
ప్రోటాన్లు కాదు. ఎందుకంటే ఒక గ్రూప్ లో తీసుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ అయినటువంటి పరమాణు సంఖ్యలు వస్తున్నాయి, అంటే వాటిని బట్టి ప్రోటాన్ సంఖ్య చేంజ్ అవుతుంది, వాటిది కాదు. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రాన్స్. సో ఎలక్ట్రాన్స్ కనుక తీసుకుంటే దాంట్లో ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయో మన సిమిలర్ గా ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 31 తీసుకుంటే దాంట్లో 31 వస్తాయి, ఇది 49 అవుతుంది, ఇది 81 అవుతుంది, కాబట్టి ఇది కూడా కాదు. మరి ఏముంటది ఒక గ్రూప్ మొత్తానికి సంబంధించి మనకు స్టాండర్డ్ డేటా ఏముంటదంటే NH2 NP6. దీని బేస్ పైన తీసుకుంటే NH2 NP6 వచ్చేసరికి మనకి దీనికి NH2 NP5, దీనికి NH2 NP4 NP3 NP2 NP1. సో దాంట్లో ఏమొస్తుంది కామన్ గా మనకు ఆ యొక్క వేలెన్సీ ఎలక్ట్రాన్స్ అనేవి కామన్ గా ఉండడం జరుగుతుంది. ఓకేనా, వేలెన్సీ ఎలక్ట్రాన్స్ అనేవి మనకు ఆ యొక్క గ్రూప్ మొత్తానికి కూడా కామన్ గా ఉంటాయి. NH2 NP1 NH2 NP2 NH2 NP3 NH2 NP4 NH2 NP5 NH2 NP6. ఓకే, ఈ యొక్క డేటా అనేది మనకు వేలెన్సీ ఎలక్ట్రాన్లకు సంబంధించింది. కాబట్టి వాట్ ఇస్ అవర్ ఆన్సర్ అండి? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. కర్పరాలు కాదు. ఓకే, కర్పరా అనేది షెల్స్ మనకి చేంజ్ అయిపోతుంది. సో ఫుల్ ఫ్లెజ్డ్ కమాండ్ ఉంటేనే ఆన్సర్స్ అనేవి ఏమైనా చేయగలము. అంత టిపికల్ గా అడుగుతాడు. ఇది ఇంకా చాలా ఈజీగా వచ్చినాయి ఈసారి. నెక్స్ట్ టైం వచ్చినటువంటి గ్రూప్ డీలు ఇంకా హార్డ్ రావచ్చు. ఓకే, సెలెక్ట్ ద కరెక్ట్ డావర్ని ట్రయాడ్స్ ఫ్రమ్ ద గివెన్ సెట్స్. ఇచ్చినటువంటి సెట్ నుండి సరైనటువంటి డావర్ని యొక్క త్రికాన్ని ఎంచుకోండి. సో 11, 10, 20, 22 షిఫ్ట్ 2 వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. చూడండి, మనకు మళ్ళా ఇదే టేబుల్. ఒక టేబుల్ ఉంది అంటే అందులోంచి ఎన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయాలో అన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయగలుగుతుండు. ఓకేనా, సో ఆల్రెడీ మనం లెన్సెస్ దాంట్లో చూసినాం, మిర్రర్స్ దాంట్లో చూసినాము. ఏమని ఒకటే టేబుల్ ఉంటుంది, ఒక టేబుల్ తిప్పి 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 అడిగిండు. ఇక్కడ కూడా అంతే, మాక్సిమం టు మాక్సిమం డేటాని ఎక్స్ట్రాక్షన్ చేసేస్తుంటుంది. ఓకే, సో ఇక్కడ డాబర్నైట్ త్రికం ఏంటిది? లిథియం సోడియం పొటాషియం లేదు, కాల్షియం స్ట్రాన్షియం బేరియం. ఇంకో కాల్షియం స్ట్రాన్షియం బేరియం ఇది. ఇక్కడ ఏం చేసిందంటే కాల్షియం స్ట్రాన్షియం అయోడిన్ ఇచ్చిండు, లిథియం సోడియం బేరియం ఇచ్చిండు, క్లోరిన్ క్లోరిన్ బ్రోమిన్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇది మనం చూస్తే తెలిసినట్టే అనిపిస్తుంది, కాకపోతే మనకు ఫ్లోరిన్ అనేది అసలు దీంట్లో లేదు. ఓకే, ఎందుకంటే క్లోరిన్ ఉంది, బ్రోమిన్ ఉంది, అయోడిన్ రావాలి. సో అక్కడ మనకు మిస్ అయింది. సో వాట్ ఇస్ యువర్ ఆన్సర్ అండ్ ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ విత్ రెస్పెక్ట్ టు ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఈజ్ నాట్ కరెక్ట్. ఓకేనా, సో ఈ కింది వాటిలో ఆధునిక ఆవర్తన పట్టికకి సంబంధించి సరి కానిది. ఓకే, నాట్ కరెక్ట్, సరి కానిది ఏది? ఓకే, ద ఎలిమెంట్స్ ప్రెసెంట్ ఇన్ ద సేమ్ గ్రూప్ హ్యావ్ సేమ్ నెంబర్ ఆఫ్ వేలెన్సీ ఎలక్ట్రాన్స్. ఒక గ్రూప్ లో ఒకే సంఖ్యలో వేలెన్సీ ఎలక్ట్రాన్ కలిగి ఉంటుంది. ఎస్, ఇందాకనే కదా మనం చూసుకుంది, అంతేనా? కరెక్టే కదా. ఓకే, అండ్ నెక్స్ట్ 18 గ్రూపులు ఉంటాయి, 7 పీరియడ్లు ఉంటాయి. ఇది కూడా కరెక్టే కదా. దేనికి సంబంధించింది? ఆధునిక ఆవర్తన పట్టిక. ఎవరిచ్చారు? మోస్లే ఇచ్చిండు. ఓకే, ఎంజీ ఎంఏ అండ్ ఎస్లు అనేటటువంటి ఆధునిక ఆవర్తన పట్టికలోని మనకు 4వ అంట. సో సోడియం ఎక్కడ ఉంది? ఫస్ట్ పీరియడ్, సెకండ్ పీరియడ్, థర్డ్ పీరియడ్. ఓకే, థర్డ్ పీరియడ్ లో సోడియము, మెగ్నీషియము అండ్ దాంతో పాటు మనకి ఇక్కడ సల్ఫర్. దేంట్లో ఉన్నాయండి ఇవన్నీ కూడా? థర్డ్ పీరియడ్ లో ఉన్నాయి, ఫోర్త్ పీరియడ్ లో కాదు. ఇది పోయింది. గ్రూప్ కిందకి వెళ్ళే కొద్ది కర్పరాల సంఖ్య పెరుగుతుంది. ఎస్, కర్పరాలు పెరుగుతాయి. ఓకే, ఇది కూడా కరెక్ట్. ఎందుకంటే కే కర్పరం, ఎల్ కర్పరం, ఎన్ కర్పరం, అట్లా ఎన్ కర్పరం ఇట్లా పెరుగుతూనే ఉంటది. ఎందుకంటే పరమాణు సంఖ్య పెరుగుతున్న కొద్ది కర్పరాల సంఖ్య పెరుగుతూనే ఉంటది. ఓకే, సో ఏంటిదండి ఆన్సర్? ఏంటిది? సి ఇస్ అవర్ ఆన్సర్. దీంట్లో మాక్సిమం టు మ్యాక్సిమం ఏం చేస్తామంటే కన్ఫ్యూజన్ లో ఇది కరెక్టే అనుకుంటాం. ఓకేనా, ఇది కరెక్టే అనుకుంటాం. ఇంకో మాక్సిమం ఇది పెట్టవచ్చు మిస్టేక్, లేదంటే ఇది మిస్టేక్ పెట్టవచ్చు. ఈ రెండు రెగ్యులర్ గా మనం వింటున్నట్టే అనిపిస్తాయి కాబట్టి ఈ రెండింటిని మనం స్కిప్ చేసేస్తాం. ఇది కానీ ఆన్సర్ చేస్తాము, లేదంటే అసలు ఈ క్వశ్చన్ వదిలేస్తాం. సో అంతా లాజికల్ గా ఫ్రేమ్ చేస్తున్నాడండి క్వశ్చన్స్ ని. కాబట్టి ప్రీవియస్ క్వశ్చన్ చూస్తే మన క్వశ్చన్ ఫ్రేమింగ్ ఏంటని తెలుస్తుంది. కంటెంట్ ఎక్కడైనా దొరుకుద్ది. కాబట్టి స్టాండర్డ్ కంటెంట్ ప్రిపేర్ అవ్వడంతో పాటు పీవీక్యూ అనేది మనకు ఒక కరెక్ట్ రూట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంత వేరియేషన్స్ అనేది మోడల్ పేపర్ లో కూడా ఉండదు. ఓకేనా, ఇంత వేరియేషన్ అనేది వీళ్ళు మెయింటైన్ చేసేది. హౌ మెనీ ఎలిమెంట్స్ ఎగ్జిస్ట్ ఇన్ నేచర్ అకార్డింగ్ టు న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టల్. న్యూలాండ్ అష్టల సిద్ధాంతం ప్రకారంగా ప్రకృతిలో ఎన్ని మూలకాలు ఉన్నాయి? సో ఆయన ఎన్ని కనిపెడితే అన్నీ ఉన్నాయి. సో ఎన్ని కనిపెట్టిండు ఆయన? థోరియం వరకు కనిపెట్టడం జరిగింది. థోరియం 56, కాబట్టి 56 ఇస్ అవర్ ఆన్సర్. ఆయన అప్పటి వరకు ఉన్నటువంటి ఎలిమెంట్స్ మాత్రమే కనిపెట్టిండు. ఓకే, టు స్టడీ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ Mendeleev concentrated on their compounds formed by to which elements. ఓకే, సో ఇక్కడ మనకు మూలకాల యొక్క రసాయన లక్షణాలు అధ్యయనం చేయడానికి మేజర్ గా మెండలీవ్ ఏ రెండు మూలకాల ద్వారా ఏర్పడినటువంటి వాటి యొక్క సమ్మేళనాలపై దృష్టి పెట్టిండు.
ఏంటిదంటే ఇది హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్స్. ఓకేనా, ఆక్సైడ్స్ హైడ్రేట్స్ వాటికి సంబంధించి ఆక్సిజన్ పైనే అండ్ అదే హైడ్రోజన్ పైన చేయడం జరిగింది. ఇది కూడా ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లో, అంటే మనం ప్రీవియస్ క్లాస్ లో ఇట్లా మొత్తం స్టేట్మెంట్స్ వచ్చిన దాంట్లో ఒక స్టేట్మెంట్ ఒక పాయింట్ ఉండడం జరిగింది. ఓకే, వాట్ ఇస్ అవర్ ఆన్సర్ అండ్ ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. At present, dash elements are known, of which dash are naturally occurring elements. ప్రస్తుతం డాష్ మూలకాలు తెలిసినవి, వీటిలో డాష్ సహజంగా లభించినటువంటి మూలకాలు. ఓకే, సో మనం ఆల్రెడీ సహజంగా లభించే ఎన్ని అనుకున్నాం, 94. ఓకే, అండ్ మొత్తం మూలకాలు ఎన్ని, 118. ఓకే, సో ఇట్లా 2, 8, 8, 18, 18, 32, 32. ఓకే, సో 0 అంటే 10 + 10 అండ్ నెక్స్ట్ ఈ 2 8 కూడా 10, 8 10, 18, 28, 58, 88, 88 ప్లస్ 98, 108, 118 అంతే. ఇవన్నీ కూడితే మళ్ళీ అదే వస్తుంది. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్ అండి, ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. విచ్ గ్రూప్ ఆఫ్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఈజ్ నాట్ మెన్షన్డ్ ఇన్ మెడలిక్ పీరియాడిక్ టేబుల్? ఈ కింది వాటిలో దేంట్లో మనకు ఈ యొక్క మెడలిక్ ఆవర్తన పట్టికలో ప్రస్తావించలేదు? చాల్కోజన్లు, నిక్టోజన్ అండ్ అదేవిధంగా మనకు నోబెల్ గ్యాసెస్. ఏం చెప్పలేదు, నోబెల్ గ్యాసెస్ కే చెప్పలేదు, ఎందుకంటే ఆయన తెలవదు నోబెల్ గ్యాసెస్ ఉంటాయి. సో వాటి ఆన్సర్ అండి, ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు మోడర్న్ పీరియాడిక్ లా? సో ఆధునిక ఆవర్తన నియమానికి సంబంధించి కింది వాటిలో ఏది సరైంది? ఓకే, పరమాణు సంఖ్య తటస్థ పరమాణులోని ఏకైక ప్రోటాన్ల సంఖ్యకు సమానము. నెక్స్ట్ తటస్థానంలో పరమాణుల సంఖ్య ఎలక్ట్రాన్ లేదా ప్రోటాన్ల సంఖ్యకు సమానము. పరమాణు సంఖ్య తటస్థ పరమాణు అంటే ఎలక్ట్రాన్ల సంఖ్య లేదా ప్రోటాన్ల సంఖ్యకు సమానం కాదు, ఎలక్ట్రాన్ల సంఖ్య మాత్రమే సమానం. ఎలక్ట్రాన్ల సంఖ్యకు సమానం కాదు, ఓన్లీ ఎలక్ట్రాన్లు. ప్రోటాన్లు లేదా ఎలక్ట్రాన్లు అండి. సో తటస్థ అణువులో కనుక తీసుకుంటే, ఒక న్యూట్రల్ ఆటమ్ లో కనుక తీసుకుంటే మనకి ఇది హెల్ప్ అవుతుంది. యాక్చువల్ గా మనకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ దాంట్లో గ్రూప్ డి అడగలేదు, కానీ దీనిపైన ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. ఓకేనా, కెమిస్ట్రీలో ఈ ఒక టాపిక్ పైన మనకు క్వశ్చన్స్ వస్తాయి. సో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, అంటే పరమాణు భారాన్ని కనుక్కునేటటువంటి మెథడ్ ఉంటుంది, మోల్ డేటా ఉంటుంది. అవన్నీ కూడా మన దీంట్లో క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ చేయలేదు ఈసారి అయితే. నెక్స్ట్ టైం అడగవచ్చు, అంటే నెక్స్ట్ గ్రూప్ డేలో ఖచ్చితంగా మోల్స్ నుంచి క్వశ్చన్స్ రావచ్చు. లేదు అన్నట్లయితే మనకి ఒక ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు ఉన్నాయి కదా, సో ఎన్ని ఎలక్ట్రాన్లు ఎన్ని ప్రోటాన్లు వాటికి సంబంధించి కూడా అడగవచ్చు. సో ఆప్షన్ బి ఇస్ అవర్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద స్టేట్మెంట్స్ బిలో అండ్ ఐడెంటిఫై ద కరెక్ట్ ఆన్సర్. ఈ కింది స్టేట్మెంట్ పరిశీలించి సరైనటువంటి సమాధానాన్ని గుర్తించండి. స్టేట్మెంట్ 1, ఐసోటోప్స్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ పోస్ ఏ ఛాలెంజ్ టు మెండలిక్స్ పీరియాడిక్ లా. ఓకే, అన్ని మూలకాలు ఐసోటోపులు అంట మనకి ఒక మెండలిక్ ఆవర్తన నియమాన్ని సవాలిస్తున్నాయి. ఓకే, అండ్ నెక్స్ట్ స్టేట్మెంట్ 2 లో తీసుకుంటే నో ఫిక్స్డ్ పొజిషన్ కెన్ బి గివెన్ టు హైడ్రోజన్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్. ఎస్, మనకి ఒక స్థిరస్థానం అయితే ఈ యొక్క మెండలిక్ దాంట్లో ఇవ్వలేదు హైడ్రోజన్ కి, కాబట్టి రెండు కరెక్టే. ఈ యొక్క ఐసోటోప్స్ మనకు కర్బన రసాయన శాస్త్రం వాటి యొక్క డేటా వచ్చినప్పుడు డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఐసోటోప్స్, ఐసోటోన్, ఐసోబార్ అవన్నీ కూడా. ఓకే, సో రెండు కరెక్టే, కాబట్టి బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఓకే, అండ్ నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ద లార్జెస్ట్ అటామిక్ రేడియస్? ఓకే, ఈ కింది వాటిలో ఏది ఎక్కువగా అటామిక్ రేడియస్ కలిగి ఉంది? ఐరన్, క్లోరిన్, క్లోరిన్, ఆక్సిజన్. ఓకే, సో ఒకసారి చూడండి మనకి ఏమడిగిందో, క్లోరిన్, క్లోరిన్, ఐరన్, ఆక్సిజన్. సో చెప్పండి దీనిపై దీని యొక్క పరమాణు ఈ యొక్క రేడియస్ అంటే ఈ యొక్క వ్యాసార్థం ఏది ఎక్కువగా ఉంది? అయోడిన్కే కదా. కిందికి వెళ్తున్నా కొద్ది పెరుగుతుంది, ఇటు నుంచి ఇటు వస్తున్నా కొద్ది పెరుగుతుంది. ఎక్కువ దేనికి ఉంటుంది? సీసీఎంకి ఉంటుంది. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్ అండి, అయోడిన్ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఆన్సర్ ఏంటి, అయోడిన్ ఈజ్ అవర్ ఆన్సర్. సో మనకు అక్కడ డేటా ఉంది కదా, క్లోరిన్, క్లోరిన్, ఆక్సిజన్ అండ్ అదేవిధంగా అయోడిన్. సో ఈ విధంగా. ఓకే, ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో ఇక్కడతో మనం సక్సెస్ఫుల్ గా పీరియాడిక్ డేటా సంబంధించినటువంటి కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాం కెమికల్ బాండింగ్, రసాయన బంధం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మందికి అసలు ఈ ఒక కాన్సెప్ట్ రాదు. ఏకబంధాలు, ద్విబంధాలు, త్రిబంధాలు అండ్ అదేవిధంగా మనకి ఒక సిగ్మా బంధం, పై బంధం అనేది ఉంటుంది. అండ్ దాంతో పాటు డయాగ్రామ్స్ ఉంటాయి, అంటే స్ట్రక్చర్స్ ఉంటాయి, ఏ విధమైనటువంటి నిర్మాణ ఆకృతి కలిగి ఉంటుందని. అండ్ దాంతో పాటు మేజర్ గా అయనిక బంధం, అండ్ దాంతో పాటు సంయోజనీయ బంధం, సమన్వయ సంయోజనీయ బంధం,
హైడ్రోజన్ బంధాలు అండ్ దాంతో పాటు వాండర్ వాల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకే, 1 by 1 మనం అయితే డిస్కస్ చేద్దాము విత్ యూజింగ్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఓకే, ఫస్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాపర్టీస్ డూ కోవలెంట్ కాంపోనెంట్స్ జనరల్లీ నాట్ ఎగ్జిబిట్? సంయోజనీయ సమ్మేళనాలు సాధారణంగా ఇచ్చిన వాటిలో ఏ లక్షణాలను ప్రదర్శించవు? ఓకే, ఏది ప్రదర్శించదు? ఓకే, దే ఆర్ నాట్ సాల్యుబుల్ ఇన్ అన్ ఆర్గానిక్ సాల్వెంట్. ఇచ్చిన వాటి లేదు, సేంద్రియ ద్రావణంలో కరగదు. సో యాక్చువల్ గా మనకి ఒక సంయోజనీయ సమ్మేళనాలు ఏదైతే ఉంటాయో అవి కరుగుతాయి. ఓకే, ఇట్ ఈస్ సాల్వెంట్ ఇన్ ఈ యొక్క ఆర్గానిక్ సాల్వెంట్స్ లో కరుగుతాయి కాబట్టి దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఇక్కడ కరగదన్నాడు, మనకు యాక్చువల్ కరుగుద్ది కాబట్టి. మిగిలిన ఏంటి, సంయోజనీయ సమ్మేళనాలు కన్నా తీసుకుంటే ఇవి విద్యుత్ మరియు వేడి యొక్క చెడు వాహకాలు. వీటిలోంచి ఏంటి విద్యుత్ ప్రసరణ అవ్వదు, దాంతోపాటు హీట్ కూడా పెద్దగా ప్రసరణ అవ్వదు. ఈ యొక్క అందుకే ఇవి చెడ్డ వాహకాలు, బ్యాడ్ కండక్టర్స్. ఎలక్ట్రాన్ల భాగస్వామ్యం ద్వారా ఇవి ఏర్పడతాయి, అంటే ఎలక్ట్రాన్లను షేర్ చేసుకుంటాయి అన్నమాట. నా దగ్గర నీ ఎలక్ట్రాన్ నుండి, నీ దగ్గర నీ ఎలక్ట్రాన్ నుండి ఇద్దరం ఇచ్చిపుచ్చుకుందామని అట్లా తీసుకొని భాగస్వామ్యం అంటే ఇక బాండింగ్ ఏర్పరుస్తాయి. ఓకే, అండ్ ఇవి మనకు అయాన్లను ఏర్పరచవు. ఓకే, అయాన్లను ఏర్పరచవు. అయాన్లను ఏర్పరచాలంటే వాటి దగ్గర అయానిక్ డేటా ఉండాలి. అంటే లోహాలు అలోహాలు అవి కాంబినేషన్ అయితే అయాన్లు ఏర్పడతాయి. ఇక్కడ ఏర్పడేది మొత్తం కూడా అలోహాల నుంచి ఏర్పడతాయి, లోహాల నుంచి డేటా ఉండదు కాబట్టి వాట్ ఇస్ అవర్ ఆన్సర్ అండి, మనకు ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. సంయోజనీయ సమ్మేళనాలు మనకి ఒక ఆర్గానిక్ సాల్వెంట్ లో ఏమైతాయి, సాల్యుబుల్ అవుతాయి. వాటర్ లో సాల్యుబుల్ అవ్వవు, ఆర్గానిక్ దాంట్లో సాల్యుబుల్ అవుతాయి కాబట్టి మనకి ఇక్కడ అవ్వవు అన్నాడు కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ హౌ మెనీ టోటల్ ఎలక్ట్రాన్స్ ఆర్ షేర్డ్ బై ద 3 కార్బన్ ఆటమ్స్ విత్ ఆల్ ద హైడ్రోజన్ ఆటమ్స్ ఇన్ ఏ ప్రోపేన్ మాలిక్యూల్? ఓకేనా, ఒక ప్రోపేన్ అణువులో ఉండేటటువంటి అన్ని హైడ్రోజన్ పరమాణువులతో 3 కార్బన్ పరమాణువులు మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్లు పంచుకుంటాయి? ఓకే, ఆ డయాగ్రామ్ మిషన్ పక్కన పెట్టండి. ఏమన్నాడు, ప్రోపేన్, ప్రోపేన్. ఓకే, ప్రోపేన్. ఓకే, సో మీత్ ఈత్ ప్రోపు అంటే 3, ఏన్ అంటే ఏంటి, CnH2n. ప్రోపేన్ అంటే ఆల్కేన్ అంటే +2. ఓకే, సో ఇది మనకు వచ్చినటువంటి డేటా. సో ఇక్కడ చూడండి ఇది 3, ప్రో అంటే 3. సో ఎన్ వాల్యూ ఏమవుతుంది, అల్టిమేట్లీ 3 అవుతుంది. సో డైరెక్ట్ దాంట్లో ఇంప్లిమెంట్ చేస్తే C3H2 × 3 +2. సో C3 H ఏమైంది, 2 × 3 6, 2 8. సో ఎన్ని ఎలక్ట్రాన్లు పంచుకుంటాయండి, హైడ్రోజన్ ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి, 3 కార్బన్ కి 3 కార్బన్ ఇక్కడ మనకు వచ్చేసినాయి. ప్రోపేన్ లో అన్ని హైడ్రోజన్ పరమాణులతో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్, మొత్తం ఎన్ని హైడ్రోజన్ 8 కాబట్టి 8. దీనికి సంబంధించి స్ట్రక్చర్ ఇక్కడ ఉంటుంది. ఓకే, సో ఇది ఒక సింగిల్ బాండ్, ఇవన్నీ కూడా సింగిల్ బాండ్స్. ఓకే, సో CH ఇంత మనకు తీసుకుంటే CH3. ఓకే, అట్లా ఇదేమవుతుంది C2H5. ఓకే, 2 Cలు అనే 2C లేదా C2 అండ్ 1 2 3 4 5 C2H5 అట్లా స్ట్రక్చర్స్ వచ్చేస్తాయి. సో మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్లు, ఎన్ని హైడ్రోజన్లు 8 కాబట్టి 8. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ నాట్ ట్రూ ఫర్ అయానిక్ కాంపోనెంట్స్? ఈ కింది వాటిలో ఏది మనకు అయనిక సమ్మేళనాలు కాదు. సో ఇందాక మనం డిస్కస్ చేసుకుంది సంయోజనీయ సమ్మేళనాలు. సంయోజనీయ సమ్మేళనాలకు సంబంధించి డేటా చూసినాం. ఇక్కడ మనకు వచ్చరికి అయనిక సమ్మేళనాలు. అయనిక్ కాంపోనెంట్స్ ఆఫ్ లో మెల్టింగ్ అండ్ లో బాయిలింగ్ పాయింట్స్. ఓకే, సో అయనిక సమ్మేళనాలు తక్కువ ద్రవీభవన అండ్ తక్కువ మరుగు స్థానాలు ఉంటాయి అంటే ఉండవు. మనకు అత్యంత పవర్ఫుల్ అయ్యేది అయనిక బంధాలు అంటే అయనిక సమ్మేళనాలు కాబట్టి అధిక ద్రవీభవన స్థానం ఉంటుంది కాబట్టి ఇది మన యొక్క కరెక్ట్ పాయింట్ కాదు. అంటే క్వశ్చన్ డేటా పక్కన పెట్టేసి ఈ పాయింట్ కరెక్టా కాదా అంటే పాయింట్ కరెక్ట్ కాదు. అయనిక సమ్మేళనాలు పెళ్లిగా ఉంటాయి అండ్ ఒత్తిడి గురి చేసినప్పుడు మాత్రం అవి ముక్కలుగా విరిగిపోతాయి, అంటే బ్రిటిల్ ఉంటాయి, విరగొట్టగానే విరిగిపోతాయి మొత్తం యానికానికి. అండ్ అయనిక్ కాంపోనెంట్స్ ఆర్ సాలిడ్స్ అండ్ ఆర్ సమ్వాట్ హార్డ్ బికాస్ ఆఫ్ ద స్ట్రాంగ్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద పాజిటివ్ అండ్ నెగిటివ్ అయాన్స్. ఎస్, సో అయనిక సమ్మేళనాలు ఘన పదార్థాలు. ముఖ్యంగా మన ఇంట్లో ఉండేటటువంటి ఉప్పు ఉంది కదా, ఉప్పు యొక్క అయనిక సమ్మేళనాలకు సంబంధించింది. సో అది ధనాత్మక మరియు రుణాత్మక అయాన్ల మధ్య ఎక్స్చేంజ్ అవుతుంది. సో అయనిక సమ్మేళనం దేంట్లో జరుగుతుంది అంటే లోహాలు అలోహాలు రెండింటి మధ్య జరుగుతుంది. సో సోడియము అండ్ అదేవిధంగా క్లోరిన్. సో దీంట్లో ఒక ప్లస్ దీంట్లో ఒక మైనస్ కలిపితే NaCl వస్తుంది. ఓకే, ఆ విధంగా బాండేజ్ ఏర్పడతాయి. సో ప్లస్ మైనస్ అంటే ధనాత్మకము రుణాత్మక అయాన్ల మధ్య ఎక్స్చేంజ్ వల్ల ఆకర్షణ గట్టిగా ఉంటుంది కాబట్టి ఇది మనకు కఠినంగా ఉంటుంది. ఉప్పు బిళ్ళలు ఉంటాయి కదా, దాన్ని ఇట్లా ఎరగొడితే ఇది ఇరిగిపోద్ది కదా, పెలుసుగానే కదా ఉండేది. ప్రెజర్ అప్లై చేస్తే ముక్కలు ముక్కలు అయిపోయేది. అంటే దొడ్డుప్పు ఉంటుంది కదా, సన్న ఉప్పు దొడ్డుప్పు అంటారు కదా,
అయోడైజ్డ్ అని అంటారు కదా, అయోడైజ్డ్ కాకుండా మనకు దొడ్డు పుట్ట దాన్ని నిరగొట్టండి. ఇదే కాన్సెప్ట్ రియల్ లైఫ్ అప్లికేషన్. మీ ప్రతి ఇంట్లో కూడా దొడ్డుకు ఉంటది కదా, అంటే ఇట్లా ట్యూబ్స్ లెక్క. అయనిక సమ్మేళనాన్ని కరిగినటువంటి స్థితిలో ఈ చుట్టూ ప్రసరిస్తాయి. నీళ్ళలో ఒక జార్ తీసుకొని మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేయొచ్చు. మీరు ఒక జార్ తీసుకోండి, ఓకేనా, ఒక చిన్న జార్ తీసుకొని ఆ జార్లో వాటర్ పోయండి. వాటర్ పోసి ఒక ఒక సెల్ తీసుకోండి, ఒక చిన్న సెల్ తీసుకోండి, ఎంత 1.5 3 సెల్ తీసుకోండి. తీసుకొని దాంట్లో ఒక వైర్ దీంట్లో పెట్టేయండి, ఇంకొక వైర్ ఇక్కడ పెట్టేయండి, ఇక్కడ ఒక చిన్న బల్బ్ కానీ ఒక చిన్న స్పీకర్ కానీ పెట్టేయండి, దీని అవుట్పుట్ దీంట్లో పెట్టేయండి. ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేయండి. ఉప్పు వేస్తే ఏమైంది, ఇక్కడ ఒక సర్క్యూట్ ఫామ్ అవుతుంది. అది దీనిలోంచి ఇక్కడ నుంచి వచ్చినటువంటి ఇట్లా పోయి ఇట్లా తిరిగి ఇదంతా తిరిగి ఇట్లా వస్తుంది. సర్క్యూట్ ఫామ్ అయింది కాబట్టి ఏమైంది, ఆటోమేటిక్ గా ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది. అంటే దీని నుంచి ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది. అంతే. మనం ఏ కాన్సెప్ట్ అయినా సరే రియల్ లైఫ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఈ యొక్క అయనిక్ అంటే మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఉప్పే. ఉప్పు గుర్తుపెట్టుకున్నట్టు అయిపోతుంది. ఉప్పు నీళ్ళలో వేస్తే కరుగుతుంది కాబట్టి అది ఒక పాయింట్ ఇక్కడ రాలేదు, కానీ ఉప్పు నీళ్ళలో వేస్తే కరుగుతుంది. అది ముఖ్యమైనటువంటి నీటిలో కరిగేటటువంటి అయనిక బంధము. రెండోది ఏంటి, లోహం అలోహం. సోడియము లోహము, క్లోరిన్ అలోహము. ఈ రెండు డేటా. సోడియాన్ని మనం ప్లస్ తో చూపిస్తాము, సిఎల్ ని మైనస్ తో చూపిస్తాం. ప్లస్ కాబట్టి ధనాత్మకం ఉంటుంది, సిఎల్ అంటే మైనస్ కాబట్టి రుణాత్మకం ఉంటుంది. దీంట్లో అయాన్స్ కూడా ఉంటాయి. అయాన్లు అనేది దేంట్లో ఉంటాయి, అయనిక్ దాంట్లో. కాబట్టి అయాన్లు ఉంటాయి కాబట్టి దీన్ని మనం అయనిక బంధం అని కూడా అనడం జరుగుతుంది. సో ఆన్సర్ ఏంటండి, దీని యొక్క ఆన్సర్ ఏంటి, దీనికి ద్రవ్యమాన స్థానం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. మీ ఇంట్లో స్టవ్ ఉంటుంది కదా, ఓకే, మీ ఇంట్లో స్టవ్ ఉంటుంది కదా, స్టవ్ ఏం చేస్తారు, ఒక స్టవ్ తీసుకుని దాంట్లో ఒక చిన్న గిన్నె తీసుకోండి. ఆ గిన్నెలో కొంత సాల్ట్ వేయండి, ఓకేనా. సాల్ట్ వేసి దాన్ని మరిగించే ప్రయత్నం చేయండి. లో మెల్టింగ్ పాయింట్, లో బాయిలింగ్ పాయింట్ వస్తుందా, రాదు కదా. చాలా ఎక్కువ కావాలి కదా, చాలా హైయెస్ట్ కావాలి, కొన్ని వేల డిగ్రీలు అయితే కానీ అది ఎర్రగా మారదు, ఓకేనా. కాబట్టి ఇది కూడా మనకు ప్రూవ్ చేయొచ్చు. అయనిక బంధాన్ని మన ఇంట్లో మనం టెస్ట్ చేయొచ్చు. ఇట్ ఈస్ టెస్టబుల్, ఓకేనా. సో ఇట్లా సాల్ట్ తీసుకొని ట్రై చేయండి, ఏమైతుంది ఇంట్లో పోతే పోయింది ఇట్లా సాల్ట్. కానీ మనకు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది కదా, అట్లీస్ట్ ఎగ్జామ్ దాకా గుర్తున్న చాలు కదా. మనకు ఉండయే మూడండి మేజర్: అయనిక, సమన్వయ సంయోజనీయ, తర్వాత సంయోజనీయ, ఓకేనా. అంటే ఈ యొక్క అయనిక్, కోవలెంట్ అండ్ సమన్వయ సంయోజనీయ. ఓకే, ఆన్సర్ ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్, సెలెక్ట్ ద ఎలిమెంట్ విత్ ద హైయెస్ట్ వేలెన్సీ ఫ్రమ్ అమాంగ్ ద ఫాలోయింగ్. సో ఇక్కడ మనకి ఇచ్చింది కాల్షియము, నెక్స్ట్ లిథియము, అల్యూమినియము, అండ్ నెక్స్ట్ నైట్రోజన్. సో నైట్రోజన్ అనేది 7, ఓకే, హైడ్రోజన్ 7 తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఇంకేముంది, అల్యూమినియం. అల్యూమినియం నెంబర్ ఎంత, 13. లిథియము, సోడియము, ఫస్ట్ హైడ్రోజన్, హీలియం, తర్వాత లిథియం అంటే 3. ఓకే, సో ఈ డేటా మన దగ్గరకు వచ్చేసింది. సో ఇప్పుడు మనం వాటి యొక్క వేలెన్సీ, ఏదైతే డేటా ఎక్స్ట్రా ఉంటుందో, లేదంటే ఏదైతే ఆ యొక్క జడవాయువు ఉంటుందో, ఆ యొక్క జడవాయువుకి నియరెస్ట్ ఉన్నటువంటి డేటాను తీసుకోవాల్సి ఉంటుంది. సో కాల్షియము 20 ఉంది. సో ఇక్కడ మనకు 18 ఆర్గాన్ ఉంటుంది కాబట్టి దీనికి ఎంత డిఫరెంట్ ఉంది, 2 డిఫరెంట్ ఉంది, ఓకే. కాబట్టి ఇది మనం తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ అల్యూమినియం ఏఎల్ 13. సో ఇక్కడ మనకు 10 ఉంది. 10 తర్వాత ఎంత ఉంది, 3 కదా, కాబట్టి 3. అండ్ నెక్స్ట్ లిథియం ఎంత, నెంబర్ ఎంత, 3. సో దీనిపైన ఎంత ఉంటుంది, 2. హీలియం, సో దీని డిఫరెన్స్ ఎంత, 1, ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చరికి నైట్రోజన్, నైట్రోజన్ అంటే 7. సో నైట్రోజన్ డేటా కన్నా తీసుకుంటే ఇక్కడ మనకు పరమాణు సంఖ్య 7 ఉండడం జరుగుతుంది. దీని ఒక సింబల్ ఎన్. అండ్ దీంట్లో వేలెన్సీ ఎలక్ట్రాన్స్ అనేవి మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. మనం అడిగింది వేలెన్సీ డేటా, ఓకే. వేలెన్సీ కాబట్టి 3,5 రావడం జరుగుతుంది. 3, 5 ఎట్లా వస్తుంది, ఇక్కడ దీని నుంచి తీసుకుంటే 2 నుంచి తీసుకుంటే 5, అండ్ నెక్స్ట్ 10 నుంచి తీసుకుంటే 3. సో ఈ యొక్క డేటా తీసుకుంటే ఏది ఎక్కువ, నైట్రోజనే కదా. కాబట్టి వాట్ ఇస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఇది ఇప్పటికి కూడా అర్థం కాదు, వన్ ఆఫ్ ద కాంప్లికేటెడ్, కానీ అర్థమైందని దీని ఈజీ టాపికే లేదు. కాబట్టి మన దరిద్రం ఏంటి చెప్పనా, ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లో మీకు క్లియర్ గా అర్థమయ్యేటటువంటి మోడల్ ఇప్పటివరకు ఇంకా టచ్ కాలేదు. టచ్ అయితే మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. ఈ రోజు క్లాస్ లో టచ్ అయినా ఓకే, లేకపోతే రేపటి క్లాస్ లో టచ్ అయినా ఓకే. అప్పటికి కూడా టచ్ కాలేదంటే నేనే ఒక మోడల్ తీసుకొచ్చేసి ఒక క్వశ్చన్ లెక్క ఎక్స్ప్లెయిన్ చేస్తా. కాబట్టి ప్రొసీజర్ అయితే ఇది. కన్సిడర్ ద బిలో స్టేట్మెంట్స్ అండ్ ఐడెంటిఫై ద కరెక్ట్ ఆన్సర్. దిగువ వాక్యాలను పరిగణలో తీసుకొని సరైనటువంటి సమాధానాన్ని గుర్తించండి. లోహాలు ధన విద్యుదాత్మక స్వభావాన్ని కలిగి ఉంటాయి. లోహాలు బంధాలను ఏర్పరచుకున్నప్పుడు ఎలక్ట్రాన్లను కోల్పోతాయి. ఎస్. సో ఇందాకనే అనుకున్నాం కదా, Na ప్లస్ సోడియం ప్లస్, అండ్ దాంతోపాటు అది వర్కౌట్ అయ్యేటప్పుడు ఏమైంది, ఎలక్ట్రాన్లు ఇస్తుంది.
ఎప్పుడైనా సరే మనం ఒక వ్యక్తికి దానం చేసిన అనుకోండి మనకేమొస్తుంది? పుణ్యం వస్తుంది. పుణ్యం అంటే పాజిటివ్ కదా! అట్లనే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎలక్ట్రాన్‌లను ఇచ్చేసినాము అంటే పాజిటివ్ అయితాం. ఎలక్ట్రాన్ తీసుకున్నాము అంటే ఎలక్ట్రాన్‌కి ఏముంటదండి? ఈ మైనస్ ఉంటది. తీసుకుంటే ఏమైద్ది? నెగెటివ్ వస్తది. అట్లా. సో ఇది కూడా ఏమైతది? బంధాలను ఏర్పరిచినప్పుడు ఎలక్ట్రాన్ కోల్పోతది. కాబట్టి వాట్ ఈస్ అవర్ ఆన్సర్? బోత్ ఆర్ కరెక్ట్. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. స్టేట్మెంట్ 2 ఈస్ కరెక్ట్ ఎక్స్‌ప్లనేషన్ ఫర్ స్టేట్మెంట్ 1. ఎందుకంటే ధనాత్మకం ఎందుకు ఉంటదంటే కోల్పోతది కాబట్టి అది ధనాత్మకం అయితది అంతే. రెండోదే కరెక్ట్. ఇదే కరెక్ట్ అవుతుంది. బీనే కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ షేర్డ్ ఎలక్ట్రాన్స్ ఇన్ N2R. N2 లోని మొత్తం భాగస్వామ్య ఎలక్ట్రాన్ల యొక్క సంఖ్య ఎంత? ఓకే. సో ఇది మనకు మెయిన్ డయాగ్రామ్ అండి. ఓకే. సో ఇక్కడ మనం ఏం తీసుకుంటే నైట్రోజన్ ఇందాకనే మీకు ఇమేజ్ ఇక్కడ చూపించాను ఈ యొక్క పార్ట్ లో. సో అదే డేటా తీసుకుంటే ఇక్కడ మనకు మొత్తం ఇక్కడ ఎలక్ట్రాన్స్ తీసుకుంటే 6 రావడం జరుగుతుంది. ఓకేనా? ఎక్స్చేంజ్ ఎన్ని జరుగుతాయి? ఇక్కడ నుంచి 3, ఇక్కడ నుంచి 3, మొత్తం 6 జరుగుతాయి. సో దానికి సంబంధించినటువంటి డయాగ్రామ్ అన్నమాట మనం మొత్తం. ట్రిపుల్ బాండ్ ఏర్పడుతుంది ఇట్లా. దీనికి. కాబట్టి దీన్ని ఎన్ ట్రిపుల్ బాండ్ గా రాయడం జరుగుతుంది. ఒకే ఎలక్ట్రాన్ ఇచ్చి పుచ్చుకుంటే అనుకోండి అప్పుడు సింగిల్ బాండ్. 2 ఇస్తే డబల్ బాండ్. 3 ఇస్తే ట్రిపుల్ బాండ్. ఇగో ఇక్కడ 3 వచ్చినాయి. ఇక్కడ ఇటు సైడ్ 3, అక్కడ సైడ్ 3. కాబట్టి ట్రిపుల్ బాండ్. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ వేలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ గ్రూప్ డాష్ వెన్ వి ఆర్ మూవింగ్ డౌన్. ఓకేనా? ఒక గ్రూప్ లోని వేలెన్స్ ఎలక్ట్రాన్ల సంఖ్య మనం కిందికి కదులుతున్న కొద్దీ ఏమవుతుంది? ఓకే. సో ఇక్కడ మనం పైన కింది కదులుతున్న కొద్దీ వేలెన్సీ ఎలక్ట్రాన్ల సంఖ్య అంటే ఒక గ్రూప్ లో అంటే NH2 NP1 ఉంది అనుకోండి. ఆ లైన్ లో ఉన్న అన్ని NH2 NP1లే. ఏం మారదు కాబట్టి స్థిరంగా ఉంటది. రిమైన్స్ కాన్స్టెంట్. పైనుంచి కిందకి వచ్చేసరికి వేలెన్సీ మారదు. ఓకేనా? ఫస్ట్ ఏ గ్రూప్ మూలకంలో తీసుకుంటే అన్నింటికి కూడా ఒకటే ఉంటది వేలెన్సీ. మారదు. రెండో దాంట్లో తీసుకుంటే 2 ఉంటది. రెండో గ్రూప్ లో వేలెన్సీ ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత? 2. అది మారదు. ఓకే. అట్లా ఆ లైన్ లోనే అన్ని ఫిక్స్డ్ ఉంటాయి. 18వ గ్రూప్ మూలకంలో తీసుకుంటే అవన్నీ కూడా ఫిక్స్డ్ ఉంటాయి. NH2 NP6 లెక్క. ఓకే. సో వాట్ ఇస్ అండి ఆన్సర్? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ హ్యాస్ వేలెన్సీ 3? ఈ కింది వాటిలో ఏ మూలకానికి వేలెన్సీ 3 ఉంది? ఓకే. సో ఫస్ట్ ఎస్ అంటే 16. నెక్స్ట్ కార్బన్ 6 ఉంది. అల్యూమినియం 13, 3, మెగ్నీషియం 12. ఓకే. సో ఫస్ట్ దాంట్లో 1 కన్ఫర్మ్. రెండో దాంట్లో NH2 NP2 కాబట్టి ఇది 2. NH2 NP3 అల్యూమినియం ఇక్కడ ఉంది. NP3 కాబట్టి 3. సో ఏంటి ఆన్సర్ ఏంటి? అల్యూమినియం 13. ఇక ఇక్కడ 10 దానికి 3 కలిపితే 13. కాబట్టి వాట్ ఇస్ ద ఆన్సర్? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. అల్యూమినియం ఇస్ అవర్ ఆన్సర్. ఓకే సార్ ఇదంతా బానే ఉంది. ఒకవేళ నా దగ్గర ఈ టేబుల్ లేదు, మీరు చెప్పింది కూడా నాకేం అర్థం కాలేదు, అప్పుడు పరిస్థితి ఏంటి? అప్పుడు ఏం టెన్షన్ లేదు. మనకున్నటువంటి బేసిక్ ఫార్ములా ఏంటిది? NH2 2H2 2P6 3H2 3P6 ఆ డేటా ఉంది కదా. సో 13 ఏ విధంగా రాసుకోవచ్చు? ఫస్ట్ దాంట్లో అంటే కర్పరాలు KLM ఆ మోడల్ రాసుకున్నా సరే 2 8 KL తర్వాత నెక్స్ట్ వచ్చేటటువంటి దాంట్లో 2 8 10 13లో 10 పోతే ఇంకేముంటాయి? 3 ఉంటాయి. సో ఇది హీలియం, ఇది నియాన్. నెక్స్ట్ వచ్చేటటువంటిది ఆర్గాన్. ఆర్గాన్ దగ్గరికి వెళ్ళడానికి ముందు ఇంకెంత ఉన్నాయి? 3 ఉన్నాయి. కాబట్టి 3 ఇస్ అవర్ ఆన్సర్. ఇట్లా కూడా చేయొచ్చు. ఎన్నో మెథడ్స్ ఉంటాయండి దీనికి. ఒక్కటే ఫిక్స్డ్ ఏమి ఉండదు. మనం ఎన్నో రకాల మెథడ్స్ ఉపయోగించి చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సోడియం ఉంది. సోడియం పరమాణు సంఖ్య ఎంత? 11. సో 2, 8, 1. సో 1 మిగిలింది కాబట్టి దాని యొక్క వేలెన్సీ ఎంత? 1. ఓకే. అదే ఇప్పుడు నాకు మెగ్నీషియం అడిగిండు. ఇక్కడ మెగ్నీషియం 2, 8, నెక్స్ట్ ఏమవుతుంది? 2 ఉంటది. కాబట్టి దాని యొక్క వేలెన్సీ ఎంత? 2. అట్లా. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ద హైయెస్ట్ బాయిలింగ్ పాయింట్? ఈ కింది వాటిలో దేనికి అత్యధిక మరుగు స్థానం అనేది కలిగి ఉంటది? సో అత్యధికం అన్నాడు. సో కాల్షియం ఆక్సైడ్. కాల్షియం ఆక్సైడ్ కి ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ షేర్డ్ బై 1 ఆక్సిజన్ ఆటమ్ విత్ ఏ కార్బన్ ఇన్ ఏ కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్? ఒక కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్ లోని అంటే ఒక కార్బన్ డైఆక్సైడ్ అణువులోని కార్బన్ తో ఒక ఆక్సిజన్ పరమాణు ఎన్ని ఎలక్ట్రాన్లను పంచుకుంటది? ఓకే. సో ఒక
కార్బన్ డేటా కన్నా తీసుకుంటే. సో ఇక్కడ CO2 ఓకే, సి 2 ఓల్ మనం తీసుకున్నాం, కార్బన్ డైఆక్సైడ్ CO2 ఉన్నాయి కదా. సో ఇక్కడ మనకు ఎన్ని ఎలక్ట్రాన్లు పంచుకుంటుంది, సో ఇక్కడ ఒకటి. ఓకే, సో ఆన్సర్ ఏమైతుంది 4 2 ఆన్సర్ ఏంటిది 2. ఎట్లా సార్ నాకు 4 కనిపిస్తున్నాయా, మీరు 2 పెట్టిన తప్పు కదా. తప్పు కాదు, ఇక్కడ ఏమడిగిండు, ఒక్క ఆక్సిజన్ అడిగిండు. ఒక ఆక్సిజన్ సైడ్ తీసుకుంటే ఎన్ని ఉన్నాయి, 2 మాత్రమే ఉన్నాయి. కాబట్టి 2 ఆన్సర్. మొత్తం మీద అంటే మొత్తం జరిగినటువంటి ప్రాసెస్ లో 4 ఎలక్ట్రాన్లు ఎక్స్చేంజ్ అయినాయి. ఇక్కడ ఓ నుంచి 2, ఇక్కడ ఓ నుంచి 2 సికి. కాబట్టి సి పర్సెంట్ అడిగితే మనకు 4 అవుతాయి. ఒక ఆక్సిజన్ పరమాణు ఎన్ని ఎలక్ట్రాన్ పంచుకుంటది అంటే 2 మాత్రమే. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. An element belongs to second period and second group. The number of valence electrons in the atoms of this element is. ఒక మూలకం పీరియడ్ 2 అంటే గ్రూప్ 2 కి చెందిందట, అంటే రెండో పీరియడ్ రెండో గ్రూప్ లో ఇది బెరిలియం కి సంబంధించిందట. ఆ మూలకంలోని పరమాణువులోని వేలెన్సీ ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత. సో ఇందాకనే అనుకున్నాం కదా, ఈ వరుసలో వచ్చేయన్ని NH2 NP2. సో ఇక్కడ 2 వచ్చింది కాబట్టి వాట్ ఇస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, ఆన్సర్ ఏంటండి NP2 కాబట్టి ఇది. లేదు సార్ నాకు ఇక్కడ 4 వచ్చింది అని బట్టి చెప్పండి. ఫస్ట్ దాంట్లో ఏమవుతుంది, ఇదేంటిది హీలియం. హీలియం తర్వాత ఇంకా ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. అట్లా తీసుకున్నా అదే ఆన్సర్ ఇది. లేదు కేఎల్ఎం పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్నా కేలో 2 వెళ్ళిపోతాయి. తర్వాత ఎల్ దాంట్లో ఎన్ని ఉంటాయి, 2 ఉంటాయి. బాహ్య కక్షలు ఎన్ని ఉంటాయి, ఇయే. కాబట్టి వేలెన్సీ అంటే బాహ్య కక్ష సంబంధించినటువంటి డేటా కాబట్టి అట్లా తీసుకున్నా కూడా ఇదే ఆన్సర్. And next, what is the total number of single bonds in the cyclopentane? Okay, cyclopentane లోని మొత్తం ఏకబంధాల సంఖ్య ఎంత. ఓకే, సో ఇక్కడ మనకు అడిగింది సైక్లోపెంటేన్. సైక్లో అంటే సైక్లింగ్ మోడల్ అంటే మొత్తం వృత్తాకారంగా అడిగింది పెంటేన్. ఓకే, పెంటేన్ అంటే ఏంటిది, పెంటా అంటే 5. ఓకేనా, మీది ఈది ప్రోబ్ బ్యూట్ పెంటా అంటే 5. సో 5 కార్బన్లు ఉంటాయి. ఓకే, 5 కార్బన్లు ఉన్నాయి. తర్వాత పెంటేన్ కాబట్టి మనకి ఇక్కడ హైడ్రోజన్స్ ఒకదానికి 2 వచ్చినాయి. ఓకే, అండ్ దాని తర్వాత మనకి ఏకబంధాలు అన్నాడు. మనం ఇందాకనే అనుకున్నాం, మనకి CH బంధం ఏకబంధం 1 2 3 4 5 6 7 8 9 10. దీంతో పాటు మళ్ళా 2 సీల మధ్య 1 2 3 4 5 5 చుట్టూ ఉన్నాయి 10, లోపల ఉన్నాయి 5, మొత్తం 15. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. In group 2 of the modern periodic table, the valency of elements is. ఆధునిక ఆవర్తన పట్టికలోని రెండవ గ్రూప్ లోని మూలకాల యొక్క వేలెన్సీ ఎంత. ఒక గ్రూప్ మొత్తానికి ఒకటే వేలెన్సీ ఉంటదండి. సో NH2 NP ఏమొస్తుంది, 2 వస్తుంది. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఎందుకంటే ఇది సెకండ్ గ్రూప్ కదా, 18th గ్రూప్ ఏదైతే ఉందో దాని తర్వాత వచ్చినటువంటి నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి, క్షారలోహాలు, క్షార మృతక లోహాలు రెండోది కాబట్టి 2. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ విల్ నాట్ షో కోవలెంట్ బాండింగ్. ఈ కింది వాటిలో ఏది సంయోజనీయ బంధాన్ని చూపించదు. సంయోజనీయ బంధాన్ని చూపించట్లేదు. అమ్మోనియా, ఆక్సిజన్, మీథేను, మెగ్నీషియం క్లోరైడ్ మనకు ఉన్నాయి 3 బంధాలు, సంయోజనీయాలు అండ్ దాంతోపాటు అయనిక సమన్వయ సంయోజనీయం. ఓకే, సో సంయోజనీయ బంధం అన్నాడు. ఫస్ట్ ఇక్కడ నైట్రోజన్ హైడ్రోజన్ సంయోజనీయ బంధాన్ని చూపిస్తుంది. ఎందుకంటే 2 అలోహాలు, ఆక్సిజన్ అలోహము, కార్బన్ హైడ్రోజన్ 2 అలోహాలే. మెగ్నీషియం అనేది లోహము, క్లోరిన్ అనేది అలోహము. కాబట్టి ఇది అయనిక బంధాన్ని చూపిస్తుంది. సో దానికి సంబంధించి డేటా అయనిక బంధం ఈ విధంగా మనం చూసుకోవాలి. సో ఇక్కడ క్లోరిన్, మెగ్నీషియం, క్లోరిన్ MgCl2. సో మెగ్నీషియంలో 2 పాజిటివ్స్ ఉన్నాయి, అంటే 2 అయాన్స్ ఉన్నాయి. దీంట్లో ఒక నెగిటివ్, దాంట్లో ఒక నెగిటివ్ ఉంది. అయాన్స్ ఇచ్చిపుచ్చుకుంటున్నాయి. ఓకేనా, ఇచ్చిపుచ్చుకుంటున్నాయి కాబట్టి ఈ యొక్క సర్క్యూట్ అనేది పర్ఫెక్ట్ గా అవుతుంది, బంధం అనేది గట్టిగా ఉంటుంది వెన్ కంపేర్ టు రిమైనింగ్ 3. ఓకే, MgCl2. ఓకేనా, మెగ్నీషియం క్లోరైడ్ సంబంధించినటువంటి స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది దానికి సంబంధించి డేటా. సో ఇంకా మన మెయిన్ స్ట్రక్చర్ కాదు, జస్ట్ బేసిక్ ఫార్ములా మాత్రమే అది. ఓకే, సో సంయోజనీయ బంధం అయనిక బంధం ఎట్లా విభజించాలనేది ఇట్లా ఉంటది. నిజానికి మెయిన్ కంటెంట్ అసలు రాలే, అసలు ఎగ్జామ్ లో మెయిన్ కాన్సెప్ట్ అయితే అసలు అడగలే. జస్ట్ 4 పాయింట్లు తీసుకొని దాన్ని తిప్పి అడిగింది అంతే. అందుకే మనం మెయిన్ కాన్సెప్ట్ డిస్కస్ చేసుకోలేకపోతున్నాం. In which of the following components ions are not found?
ఈ కింది వాటిలో అయాన్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయలేదు. ఓకే, ఎక్కడ అయాన్స్ అంటే ఏంటిది? అయనిక బంధంలో లేకుంటే అయాన్స్ మనం కనిపెట్టలేము. అయనిక బంధం లేకునే తెలిస్తే ఆన్సర్ చేయొచ్చు కదా. మరి అయనిక బంధం అంటే ఏంటిది? ఒక లోహము ఇంకొక అలోహం కావాలి, అవునా? పొటాషియం లోహమేనా? చెప్పండి, పొటాషియం అనేది లోహమేనా? క్షారాలు, క్షారమృతిక లోహాలు మర్చిపోతే కష్టం. నెక్స్ట్ సోడియం 11 నెంబర్. అండ్ నెక్స్ట్ ఇక్కడ సోడియం ఉంది. సి అనేది అలోహమే, హైడ్రోజన్ అనేది అలోహమే, కాబట్టి దీంట్లో అయాన్స్ లేవు. కాబట్టి ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇది ఏంటిది? ఇది యాక్చువల్గా ఏంటిది? సంయోజనీయ బంధం. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ అయనిక్ కాంపౌండ్? సేమ్ మోడల్. ఈ కింద లేదు అయనిక సమ్మేళనం కాదు. అయనిక సమ్మేళనం అంటే ఏంటిదండి? ఒక లోహం కావాలంటే ఒక మెటల్ కావాలి, ఇంకొక నాన్ మెటల్ కావాలి. M+N అయితే అయనికం. M+N మెటల్, నాన్ మెటల్. ఓకే, అయనిక బంధం కాదు. సో ఇక్కడ సోడియం మెటల్, Ca మెటల్, Ca మెటల్, కార్బన్ మెటలా? కాదు. ఆక్సిజన్ మెటలా? కాదు. కాబట్టి CO2 ఇస్ అవర్ ఆన్సర్. అంతే. మీరు ఇది కనుక అర్థమైంది అనుకోండి, మీ దగ్గర ఉన్నటువంటి ఎన్ని మూలకాలకు సంబంధించిన డేటా అయినా మీరు ఏదో ఫైండ్ అవుట్ చేయొచ్చు. అందుకే ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్, థర్డ్ గ్రూప్, ఫోర్త్ గ్రూప్, ఫిఫ్త్, అవన్నీ గురించి మనకు ఐడియా ఉంటాయి. ఇవన్నీ ఈజీగా వస్తాయి. అందుకే ఫస్ట్ పీరియాడిక్ టేబుల్ చదివిన తర్వాతే రసాయన బంధం వెళ్ళిపోవాలి. ఓకేనా? దరిద్రం ఏంటంటే ఎన్సీఆర్టీ దీన్ని తీసిండు, అంటే మెయిన్ కాన్సెప్ట్ ని తీసేసి సోది అంతా పెట్టేసిండు. ఇప్పుడు క్యాండిడేట్స్ కి ఇప్పుడు సిఏ మనం మెటల్ కానీ సోడియం మెటల్ అని చెప్తే ఎట్లా అర్థమైతే వాళ్ళకి? పాపం చిన్న చిన్న పిల్లలు ఏం అర్థమవుతుంది వాళ్ళకి పీరియాడిక్ టేబుల్ తీసేసి. అందుకే ప్రజెంట్ మొత్తం మిస్టేక్ అవుతుంది. స్టడీ పైన అంత కమాండ్ లేకపోవడం కారణం ఇట్లాంటి మెయిన్ సబ్జెక్ట్స్ ఎన్నో లేపేసి ఇప్పుడు స్టడీ తీసుకొచ్చేసారు. కానీ మేము చదువుకున్నప్పుడు ఇంకా ఎన్ని నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఎక్కువ ఉంటాయి ఇప్పుడు ఉన్నటువంటి దాంతో పోల్చుకుంటే. ఓకేనా? ఇక్కడ మనం క్లాస్ 4 కంప్లీట్ చేద్దాము. సో మీకు ఇంకా వేలెన్స్ పైన గ్రిప్ రాలేదన్న విషయం నాకు అర్థమైంది. మీకు ఒకసారి ఒక టేబుల్ ఇచ్చేస్తా, డైరెక్ట్ దాన్ని బట్టి మీరు దాన్ని ఎట్లా ఫ్రేమ్ అవుతుందని ఒకసారి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ట్రై చేస్తా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఈ వీడియోలో ఏంటి అంటే రసాయన పదం అంటేనే ఒక టెన్షన్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రేమింగ్ అనేది పర్ఫెక్ట్ ఉండదు. రెండోది ఏంటంటే మనల్ని అడిగినటువంటి క్వశ్చన్స్ కూడా ఎట్లా అడిగిందంటే లాజికల్ గా అడిగిండు. కాబట్టి నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దామన్నా సరే మన క్వశ్చన్ లోనే ఉండాల్సి వస్తుంది. కాబట్టి మీకు పర్ఫెక్షన్ రావట్లేదు. నాకు కూడా సాటిస్ఫై అయితే లేదు ఆ యొక్క వేరెన్సీ దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి దాంట్లో. నెక్స్ట్ క్లాస్లో ఇంకా బెటర్ ట్రై చేద్దాము. వీలుంటే మీకు ఒక చార్ట్ అయి చేసే ప్రయత్నం చేస్తా, ఏది ఎక్కడ వస్తుంది ఎట్లా అని. అట్లీస్ట్ దాన్ని బట్టి అన్న బట్టి. ఓకేనా? లాజిక్ పెట్టుకోలేకపోతే. ఓకే, అండ్ ప్రతి ఒక్కరు కూడా సిబిటి టెస్ట్ సిరీస్ లో జాయిన్ అవ్వండి. అండ్ దాంతోపాటు మన యొక్క గ్రూప్ డి ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వండి. రసాయన బంధం అనేది కెమిస్ట్రీలో వన్ ఆఫ్ ద టఫెస్ట్. దాని తర్వాత నెక్స్ట్ టఫెస్ట్ వచ్చేసరికి ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఓకే, ఈ రెండు మీకు వచ్చినాయా? రిమైనింగ్ అంతా డెడ్ ఈజీ. లోహాలు, అలోహాలు, అర్ధలోహాలు అంటే మిశ్రమ లోహాలు అవన్నీ కూడా ఈజీగానే ఉంటాయి. లోహాలు అంటే మీకు ఫస్ట్ ఇయర్ గ్రూప్ మూలకాలు, సెకండ్ ఇయర్ గ్రూప్ మూలకాలు అవన్నీ ఉంటాయి మేజర్ గా. అలోహాలు వాటికి సంబంధించిన డేటా కూడా మనం ఈజీగా డిస్కస్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు పీరియాడిక్ టేబుల్ వస్తాయి. ఓకే, సో అవన్నీ కావాలంటే వెంటనే మన యొక్క గ్రూప్ డి ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వండి. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు. నెక్స్ట్ వీడియోలో మనం రసాయన పదాన్ని మొత్తం ఫినిష్ చేద్దాము. మీకు మరి కొంత డేటా కూడా అడిషనల్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. కాబట్టి వాటి కోసం మీరు చూసి ఇప్పటివరకు చెప్పినటువంటి కంటెంట్ ని ట్రై చేయండి. అండ్ ఆల్రెడీ మీ దగ్గర పీరియాడిక్ టేబుల్ ఉంది కదా, ఆ యొక్క పీరియాడిక్ టేబుల్ పెట్టేసుకొని ప్రతి దానికి ఎట్లా వస్తాయి, ఏమేమి పాసిబిలిటీస్ ఉన్నాయి అవన్నీ కూడా చూడండి. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు. నెక్స్ట్ వీడియోలో మనం డేటాతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.